హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత మహమ్మద్ సర్దార్ ఆత్మహత్యకు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఫసీయుద్దీన్ అరెస్ట్ చేయాలంటూ పోలీసులతో సర్దార్ బంధువులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు సర్దార్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ బోరబండ్లో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులకు తట్టుకోలేక బీఆర్ఎస్ మైనార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ సర్దార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఎవరూ లేని సమయంలో బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లి ఒక్కసారిగా కూడా బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో సర్దార్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సర్దార్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. పూర్తిగా కూడా ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. గత కొద్ది సంవత్సరాల నుంచి బాబా ఫసీయుద్దీన్ గత కొద్ది కాలం నుంచి కొద్ది సంవత్సరాలుగా సర్దార్ని అయితే తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి తమ పార్టీలోకి రావాలంటూ కూడా కొద్ది నెలల నుంచి కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆర్థిక పరంగాతో పాటు అలాగే ఇంట్లో ఇది బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు, G+3 బిల్డింగ్. ఈ పైనే ఒక పెంట్ హౌస్ను కూడా గత కొద్ది కాలం నుంచి కూడా సర్దార్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే దీనికి ఎలాంటి పర్మిషన్ లేదంటూ కూడా 15 రోజుల క్రితమే ఆ పెంట్ హౌస్ను కూడా కూల్చివేశాడు. దీంతో పాటు సర్దార్ గత కొద్ది నెలల నుంచి ఒక మెడికల్ షాపును కూడా బోరబండ్లో నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మెడికల్ షాపులపై కూడా ఉద్దేశపూర్వకంగా రైడ్స్ కూడా నిర్వహించాడు. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సర్దార్ ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సర్దార్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఇంటి వద్ద కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అటు సర్దార్ మృతికి కారణమైన బాబా ఫసీయుద్దీన్పై పూర్తిగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బంధువులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది నెలల నుంచి పూర్తిగా కూడా మానసిక వేదనకు గురి చేయడంతో సర్దార్ ఏం చేయాలని స్థితిలో ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గత కొద్ది నెలల నుంచి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీలోంచి లీగల్ సెల్ మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్న సర్దార్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. దీంతో పాటు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బంధువులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన బోరబండ పరిధిలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు మృతుని బంధువుల వద్ద పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు దీంతో పాటు బంధువులు కూడా గుమిగూడారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ పవన్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి.